లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్జత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. అరణ్యకాండము 28వ సర్గము. కరుణకు శ్రీరామునకు మధ్య జరిగిన ఘోర యుద్ధము. నిహతం దోషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహా ఖరస్యాప్యభవత్ త్రాసో దృష్ట్వా రామస్య విక్రమం. స దృష్ట్వా రాక్షసం సైన్యం అవిషహ్యం మహాబలః హతమేకేన రామేణ త్రిశిరోదోషణావపి. తద్బలం హతభూయిష్టం విమనాః ప్రేక్ష్య రాక్షసః. ఆససాద ఖరో రామం నముచిర్వాసవం యథా వికృష్య బలవచ్చాపం నారాచాన్ రక్తభోజనాన్. ఖరశ్చిక్షేప రామాయ క్రుద్ధాన్ ఆసీవిషానివ. యుద్ధభూమియందు దూషణుడు త్రిశిరుడు నిహతులగుటను చూచి ఖరుడు శ్రీరాముని పరాక్రమ ప్రభావమునకు మిగుల భయగ్రస్తుడాయను. త్రిశిర దూషణులేగాక జయింపనలవి కాని అపారమైన రాక్షస సైన్యము ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో తన కనుల ఎదుటనే హతమైపోవుటను మహాబలశాలి అయిన ఖరుడు వీక్షించెను. 14,000 మంది రాక్షస యోధులలో ప్రముఖులెల్లరూ మృత్యువు వాతపడగా మిగిలి ఉన్న తన బలములను చూచి ఆ ఖరుడు నీరు గారిపోయెను. అతని గర్వమంతయును చల్లారెను. వెంటనే అతడు నముచి అను దానవుడు ఇంద్రుని మీదకి వెడలినట్లుగా శ్రీరామునిపైకి విజృంభించెను. ఖరుడు శక్తివంతమైన తన ధనుస్సును ఆకర్ణాంతము లాగి రక్తపు రుచికి అలవాటు పడిన సర్పముల వలె తీవ్రమైన బాణములను రాముని మీదకి ప్రయోగించెను. కశ్యపుని వలన ధనువునందు పుట్టినవాడు నముచి. ఇతని భార్య ప్రభ. ఆర్ద్రమైన దానితో గాని పచ్చిగాని శుష్కమైన దానితో గాని ఇతడు చావడు. ఇది ఇతనికి గల వరము. దేవదానవుల యుద్ధములో ఇతడు ఇంద్రునిపై దాడి చేసెను. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధముతో ఇతనిని కొట్టెను. కానీ వరప్రభావముతో నముచిపై అది పనిచేయకపోయెను. అంతటా అప్పుడు ఆకాశవాణి ఇతని వరమును గూర్చి ఇంద్రునకు తెలిపెను. దేవేంద్రుడు ఆర్ద్రముగా నట్టి శుష్కముగా నట్టి ఫేనముతో అనగా నురుగుతో నముచిని కొట్టెను. అప్పుడు అతడు మరణించెను. జ్యాం విధూన్వన్ సుబహుశః శిక్షయాస్త్రాన్ని దర్శయన్ చకార సమరే మార్గాన్ శరైరథగతః కరః
రణరంగమున రథమును అధిష్ఠించి ఉన్న ఆ కరుడు శత్రుభయంకరముగా పలు విధముల ధనుష్టంకారము గావించుచు వివిధ మార్గములలో తన అస్త్రవిద్యా పాఠమును ప్రదర్శింపసాగెను. స సర్వాశ్చ దిశోబాణై ప్రదిశశ్చ మహారథః పూరయామాస తం దృష్ట్వా రామోపి సుమహద్దనుః. స సాయకైర్దుర్విషహైః సస్ఫులింగైరివాగ్నిభిః నభశ్చ కారావివరం పర్జన్య ఇవ వృష్టిభిః. ఆ రాక్షస వీరుడు ఇట్లు దశ దిశలను తన బాణములతో నింపివేయగా అప్పుడు శ్రీరాముడు తన మహాధనుస్సును ఎక్కుపెట్టి దిక్కులన్నింటినీ తన శరపరంపరతో ముంచెత్తెను. ఆ రఘువీరుడు నిప్పురవ్వలను చిమ్మునట్టి అగ్నుల వలె తీవ్రములైన తిరుగులేని తన బాణములచే వర్షధారలతో మేఘమును వలె ఆకాశమును సందు లేకుండా కప్పివేశెను. తద్బభూవ సితైర్బాణై ఖరరామ విసర్జితై పర్యాకాశమనాకాశం సర్వతః శరసంకులం శరజాలావృత సూర్యో న తదా స్మ ప్రకాశతే అన్యోన్యవద సంరంభాత్ ఉభయోః సంప్రయుధ్యతోః. కరుడును శ్రీరాముడును ప్రయోగించిన నిశితములైన బాణములచే ఆకాశము అంతైను నిండిపోగా అది అంతటను శరమయమై ఒప్పుచుండెను. ఆ ఇరువురును ఒకరినొకరు వధింపవలెనని ఆవేశ కావేశములతో ప్రయోగించిన బాణములు నభోమండలమును కప్పివేయగా సూర్యదర్శనమే కరువయ్యెను. తతో నాళీ కనారాచై తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః ఆజఘాన ఖరో రామం తోత్రైరివ మహాద్వీపం. కరుడు మొనదేలియున్న ములుకులు గల బాణములతోడను పదునైన అంచులు గల వికర్ణి అని పేరు గల అస్త్రములతోడను అంకుశములతో మదపుటేనుగున వలె శ్రీరాముని బాధించెను. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితం దదృశుః సర్వభూతాని పాశహస్తమివాంతకం హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం ఖరస్తదా. ధనుర్బాణములను చేబూని రథమున స్థిరముగా నిలిచియున్న రాక్షసుడు సమస్త ప్రాణులకును పాశములను చేతబట్టి ఉన్న యముని వలె కన్పట్టెను. అపారమైన రాక్షస సైన్యమును హతమార్చి అలిసి ఉన్నప్పటికీ సమరమున మహాపరాక్రమంతో స్థిరముగా నిలిచిన్న శ్రీరాముని చూచి కరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అని తలపోసెను. తం సింహమివ విక్రాంతం సింహ విక్రాంతగామినం దృష్ట్వా నో ద్విజతే రామః సింహః క్షుద్రమృగం యథా. సింహము వలె గంభీర గమనుడైన కరుడు మృగరాజు వలె పరాక్రమించుచున్నప్పటికీ శ్రీరాముడు సింహము కుందేటిని చూచినట్లుగా అతనిని వీక్షించుచు చెక్కు చెదరక నిలిచియుండెను. తతః సూర్యనికాసేన రథేన మహతాకరః ఆసపాద రణే రామం పతంగ ఇవపావకం. కదనరంగమున సూర్యుని వలె వెలుగొందుచున్న రథమును అధిరోహించిన కరుడు తన వినాశనముకై మిడుత అగ్ని మీదకి దూసుకొని పోయినట్లు రాముని సమీపించెను. తతోస్య శసరం చాపం వృష్టిదేశే మహాత్మనః కరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పానిలాఘవం స పునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి నిజఘాన కరఃక్రుద్ధః శక్రాసని సమప్రభాన్. యుద్ధమున కొంచెముగా అలిసిన శ్రీరాముని పరాకును గమనించి కరుడు తన హస్తలాఘవమును ప్రదర్శించుచు మహావీరుడైన రఘువీరుని పిడికిటనున్న ధనుర్బాణములను ఖండించెను. క్రుద్ధుడైన ఆ కరుడు ఇంకను ఇంద్రుని వజ్రాయుధము వలె తీవ్రమైన 7 బాణములను తీసుకుని శ్రీరాముని కవచముపై కొట్టెను. తతస్తత్ప్రహతం బాణై కరముక్తై సుపర్వభిః పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః. సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముని యొక్క కవచము కరుడు ప్రయోగించిన చక్కని కనుపులు గల బాణముల దాటికి దెబ్బతిని నేలపై బడెను. తతశర సహస్రేణ రామం అప్రతిమౌజసం అర్ధయిత్వా మహానాదం ననాద సమరేఖరః. పిమ్మట కరుడు రణరంగమున నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరామునిపై అసంఖ్యాకములైన శరములను ప్రయోగించి ఒక మహానాదమనర్చెను. శరైరర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః రరాజ సమరే రామో విధూమో అగ్నిరివజ్వలన్ తతో గంభీర నిర్హ్లాదం రామః శత్రు నిబర్హణః చకారాంతాయస రిపోః సజ్జమన్యత్ మహద్ధనుః సుమహద్వైష్ణవం యత్తత్ అతిసృష్టం మహర్షిణా వరం తద్దనురుద్యమ్య కరం సమభిధావత. తన శరీరమునందంతటను కరుడు బాణములను ప్రయోగింపగా అంతట శ్రీరాముడు క్రుద్ధుడై పొగలు లేని అగ్నివలే ప్రకాశించుచు సమరభూమి యందు విరాజిల్లెను. శత్రు సంహార సమర్థుడైన ఆ రఘువీరుడు కరుని పరిమార్చుటకై మరి ఒక మహాచాపమును ఎక్కుపెట్టి గంభీరముగా ధనుష్టంకారమనర్చెను. పిమ్మట శ్రీరాముడు తనకు అగస్త్య మహర్షి అసంగిన
సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనుస్సును చేతబట్టి కరుని మీదికి విజృంభించెను. తతః కనక పుంఖైస్తు శరైః సన్నత పర్వభిః బిభేద రామః సంక్రుద్ధః కరస్య సమరే ధ్వజం. అనంతరము శ్రీరాముడు రణభూమి యందు వీరావేశముతో బంగారు పుంఖములతో ఒప్పుచూ వంగిన కనుపులు గల శరములను ప్రయోగించి కరుని ధ్వజమును ముక్కలు గావించెను. స దర్శనీయో బహుదా వికీర్ణ కాంచనధ్వజ జగామ ధరణీం సూర్యో దేవతానామివాగ్నయ. కరుని రథము మీది బంగారు ధ్వజము మిగుల రమ్యమై చూడముచ్చట గొలుపునది. అది రాముని బాణము యొక్క దెబ్బకు శిథిలమై దేవతల ఆజ్ఞ మేరకు సూర్యుడే భూమికి దిగి వచ్చినాడా అన్నట్లు నేల మీద పడిపోయెను. తం చతుర్భిః కరః క్రుద్ధో రామం గాత్రేషు మార్గనైః వివ్యాద యుధిర్మర్మగ్నో మాతంగమివ తోమరైః స రామో బహుభిర్బాణైః కరకార్ముక నిస్సృతైః విద్ధో రుధిరసిక్తాంగో బభూవ ఋషితో భృశం. అంతట కరుడు మిగుల క్రుద్ధుడై మావటివాడు చిన్న చిన్న ఈటెలతో మదగజమును వలె 4 బాణములతో రాముని శరీరమును బాధించెను. అప్పుడు కరుని ధనస్సు నుండి వెలువడిన పిక్కు బాణములకు గాయపడిన రాముని శరీరము రక్తసిక్తమయ్యను. అంతటా రఘువరుడు ఎంతయు రోషావిష్టుడయ్యను. స ధనుర్ధన్వినాం శ్రేష్ఠ ప్రగృహ్య పరమాహవే ముమోచ పరమేశ్వాసః షట్శరాన్ అభిలక్షితాన్ శిరస్యేకేన బాణేన ద్వాభ్యాం బాహ్వోరథార్దయత్ త్రిభిః చంద్రార్ధవక్త్రైశ్చ వక్షస్యభిజగానః. అంతటా ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సమరమున తన మహాధనుస్సును చేతబట్టి ప్రసిద్ధములైన 6 బాణములను కరునిపై ప్రయోగించును. వాటిలో ఒక బాణము కరుని శిరమును, 2 శిరములు వాని 2 బాహువులను నొప్పించెను. అర్ధచంద్రాకారములు గల 3 బాణములు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలమును గాయపరిచెను. తతః పశ్చాన్ మహాతేజ నారాచాన్ భాస్కరోపమాన్ జిఘాంసు రాక్షసం క్రుద్ధః త్రయోదశ సమాదదే తతోస్య యుగమేకేన చతుర్భిశ్చతురోహయాన్ షష్టేన తు శిరః సంఖ్యే కరస్య రథసారథేః త్రిభిస్త్రివేణుం బలవాన్ ద్వాభ్యామక్షం మహాబలః ద్వాదశేన తు బాణేన కరస్య శశరం ధనుః చిత్వా వజ్ర నికాసేన వాఘవః ప్రహసన్నివ త్రయోదశేనేంద్రసమో బిభేద సమరే కరం. మహా తేజస్శాలి అయిన రఘువీరుడు కరుని చంపదలిచిన వాడే క్రోధావేశముతో సూర్యకిరణముల వలె తీవ్రములైన 13 బాణములను ప్రయోగించెను. ఆ యుద్ధమున వాటిలో ఒకదానితో రథము యొక్క కాడిని, 4తో రథమునకు కూర్చబడిన 4 గుర్రములను భగ్నమనర్చెను. 6వ బాణముతో కరుని రథసారథి యొక్క శిరస్సును ఛేదించెను. మహాబలశాలియు మిగుల పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు 3 బాణములచే రథము యొక్క పోలుగరను నొగలును 2 శరములతో ఇరుసును ముక్కలు గావించెను. 12వ బాణంతో కరుని ధనుర్బాణములను ఖండించెను. ఇంద్ర సమానుడైన రఘువీరుడు వజ్రాయుధము వంటి తన 13వ బాణమును ప్రయోగించి ఆ యుద్ధమున కరుని మిగుల గాయపరచెను. ప్రభగ్నధన్వా విరధో హతాస్వో హతసారథి గదాపాని రవప్లుత్య తస్థౌ భూమౌ ఖరస్తథా. శ్రీరాముని శరముల దాటికి కరుని యొక్క ధనుస్సు విరిగిపోయెను. రథము భగ్నమాయను. అశ్వములు నేల కొరిగెను. సారథి హతుడయ్యను. అప్పుడు అతడు చేయనది లేక రథము మీది నుండి దూకి గదాపాని అయి యుద్ధ సన్నద్ధుడయ్యను. తత్కర్మ రామస్య మహారథస్య సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ అపూజయన్ ప్రాంజలయః ప్రహృష్టాః తదా విమానాగ్రగతాః సమేత. అప్పుడు దేవతలు మహర్షులు మున్నగు వారు కూడి విమానములపై అతడికి విచ్చేసిరి. వారు మహారథుడైన రఘువీరుడు కరాసురుని భంగపరిచిన తీరునకు ఎంతయూ సంతసించిరి. పిదప వారందరూ ఆ ప్రభువుకు ప్రణతులర్పించి కొనియాడిరి. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 28 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 28వ సర్గము.